కార్తిక్ అనే కాలేజ్ స్టూడెంట్ ఒకరోజు ప్లే స్టోర్ నుండి ఒక వాయిస్ రికార్డింగ్ యాప్ని డౌన్లోడ్ చేశాడు. ఆ యాప్ డిస్క్రిప్షన్లో ఒక లైన్ ఉంది, నువ్వు వినలేని వాటిని కూడా రికార్డ్ చేస్తుంది. కార్తిక్ అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. జస్ట్ ఫన్ కోసం అని ఇన్స్టాల్ చేశాడు. రాత్రి 1 గంట టైంలో టెస్ట్ కోసం రూమ్లో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు. 30 నిమిషాల తర్వాత స్టాప్ చేసి విన్నాడు. మొదట్లో నార్మల్ సౌండ్స్, ఫ్యాన్, కుర్చీ శబ్దాలు వినిపించాయి. కానీ చివర్లో చాలా తక్కువగా ఒక విస్పర్ అనిపించింది. నువ్వు వినగలుగుతున్నావు. కార్తిక్ షాక్ అయ్యాడు. కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని అవి ఉంటుంది అని ఇగ్నోర్ చేశాడు. రాత్రి 2 ఈసారి మళ్ళీ రికార్డింగ్ చేశాడు. రూమ్లో తలుపులు మూసి లైట్స్ ఆఫ్ చేశాడు. ఉదయం వచ్చి విన్నాడు. రికార్డింగ్లో స్పష్టంగా అడుగుల శబ్దం. రూమ్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరో నడుస్తున్నట్లు. తర్వాత నేను ఇక్కడే ఉన్నా అనే ఒక వాయిస్. రాత్రి 3 గంటలకు. కార్తిక్ భయంగా ఉన్నా కూడా నిజం తెలుసుకోవాలని అనుకున్నాడు. ఫోన్ బెడ్ మీద పెట్టి రికార్డింగ్ స్టార్ట్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచి మొదటి పని రికార్డింగ్ వినడమే. మొదటిగా నార్మల్గా 5 నిమిషాలు, 10 నిమిషాలు. అకస్మాత్తుగా బెడ్ సౌండ్, ఎవరో కూర్చున్నట్టు. కార్తిక్ గుండె వేగంగా కొట్టుకుంది. తర్వాత తన స్వతంత్రంగా గాత్రం వినిపించింది. ఎవరు నువ్వు? కానీ ఆ సమయంలో కార్తిక్ గాఢ నిద్రలో ఉన్నాడు. చివరిగా రికార్డింగ్ 2 సెకండ్స్లో ఇంకో వాయిస్ స్పష్టంగా, చాలా దగ్గరగా, నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నేను నిన్ను చూస్తుంటా. ఇప్పుడే నేను లోపలికి వచ్చాను. అదే రాత్రి కార్తిక్ భయంతో యాప్ డిలీట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ యాప్ డిలీట్ కాలేదు. ఫోన్ హ్యాంగ్ అయింది. స్క్రీన్ మీద ఒక మెసేజ్, రికార్డింగ్ ఇన్ ప్రాసెస్ అని. కానీ కార్తిక్ రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. రూమ్ మొత్తం నిశ్శబ్దం. అప్పుడే చెవి దగ్గర నెమ్మదిగా శ్వాస పీల్చుకునే శబ్దం. ఇప్పుడు నేను బయట లేను. తర్వాతి రోజు ఫ్రెండ్స్ రూమ్కి వచ్చారు. తలుపు తెరిచారు. రూమ్ ఖాళీగా ఉంది. ఫోన్ నేల మీద పడి ఉంది. చివరి భయం. ఫోన్ ఓపెన్ చేశారు. లాస్ట్ రికార్డింగ్ ప్లే చేశారు. మొత్తం 2 గంటల రికార్డింగ్లో కార్తిక్ అరుస్తున్నాడు, హెల్ప్ అని కేకలు వేస్తున్నాడు. కానీ చివరిలో నిశ్శబ్దం. తర్వాత అదే తెలియని వాయిస్, రికార్డింగ్ కంప్లీట్, నెక్స్ట్ యూజర్ రెడీ. మామా ఇప్పుడు ఈ తెలుగులో ఇంకా రీప్లే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.